హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రాధికా చెన్నపాటి, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, అమరావతి చిల్డ్రన్స్ హాస్పిటల్, గుంటూరు. సమ్మర్ స్టార్ట్ అయింది, బేబీస్ కి హైడ్రేషన్ ఎలా ఇవ్వాలి అని చాలా మంది ఓఆర్ఎస్ ఇస్తున్నారు. ఓఆర్ఎస్ ఇవ్వచ్చు, కానీ చాలా మంది మదర్స్ చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే ఓఆర్ఎస్ఎల్ అని టెట్రా ప్యాక్స్ దొరుకుతాయి. అవి హై షుగర్ కంటెంట్స్, దట్స్ నాట్ ఫర్ డిహైడ్రేషన్. అవి జనరల్ డ్రింక్స్. అవి పిల్లలకి మోషన్స్ అవుతున్నప్పుడు, వామిటింగ్స్ అవుతున్నప్పుడు హైడ్రేషన్ కోసం ఇస్తున్నారు. అది ఇచ్చాక బేబీ ఇంకా వర్సన్ అవుతున్నాయి, ఇంకా సిక్ అయ్యాడు, డెల్ అయ్యాడు అని తీసుకొస్తున్నారు. సో మనం ఎలాంటి ఓఆర్ఎస్ పిల్లలకి ఇవ్వాలి? ఓఆర్ఎస్ ఏదైనా కానీ WHO రికమెండెడ్ వి సపరేట్ గా ఉంటాయి. అవి జస్ట్ పిల్లలకి అవసరమైన కంటెంట్స్ తో మాత్రమే ప్రిపేర్ చేయబడి ఉంటాయి. సో వాటిని మాత్రమే ఐదర్ పౌడర్ ఫామ్, పౌడర్ ని వాటర్ లో కలిపి, అది ప్రాపర్ డైల్యూషన్. చిన్న ప్యాక్స్ వచ్చేసరికి 200 ml వాటర్ లో అండ్ పెద్ద ప్యాక్ వచ్చి 1 లీటర్ వాటర్ లో మాత్రమే కలిపి ఇవ్వాలి. లేదా WHO రికమెండెడ్ వి టెట్రా ప్యాక్స్ ఉంటాయి, అవైనా ఇవ్వచ్చు. అంతేకాని దొరికే ప్రతిదీ WHO రికమెండెడ్ గైడ్ లైన్స్ లేని ఓఆర్ఎస్ చాలా ఉన్నాయి. అవి దయచేసి పిల్లలకి ఇవ్వద్దు. వాటి వల్ల మోషన్స్ అవ్వటము, హై షుగర్ కంటెంట్ వల్ల పిల్లలు హైపర్ అవ్వటము చూస్తాం. సో కరెక్ట్ గా చూసి ఇవ్వండి. థ్యాంక్ యూ.